నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగిస్తోంది. ఇవాళ ఆ పార్టీ సీనియర్ నేతలు లక్నీకపుల్లోని రంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేశారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రత్యామ్నాయ మార్గాలు చూపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నోట్ల రద్దును ముందుగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎందుకు వైఖరి మార్చుకుందని ప్రశ్నించారు. ప్రధానమంత్రి గారు ఆ రోజు నవంబర్ 8 రోజు మాట్లాడుతున్నప్పుడు అవినీతిని అంతమొందిస్తాను, 50 రోజుల టైం ఇవ్వమన్నారు. 50 రోజుల టైం ఇవ్వండి, అచ్చదిని వస్తుందని చెప్పాడు. కానీ 58 రోజుల తర్వాత చూస్తే దాదాపుగా 150 మంది ఈ రోజు క్యూ లైన్లలో నిలబడి చనిపోయిన వాళ్ళు. ఎన్ని వేల కోట్ల నల్లధనాన్ని మీరు వెలికి తీశారు, ఎంతమంది నల్లధన కుబేర్లను ఈరోజు మీరు పట్టుకున్నారనేది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా దేశంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు, పేదవాళ్ళు, మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు. మరి ఉపాధి కోల్పోయిన వాళ్ళకు ఉపాధి ఎవరు కల్పిస్తారు? మూతపడిన పరిశ్రమలు ఎన్ని? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని మోడీ గారిని ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.